మొదటిగా తండ్రైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దినమందు గృహంను గురించి కొన్ని సంగతులను, గృహ ప్రవేశాన్ని గురించి కొన్ని సంగతులను ఆలోచించడానికి మనము ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి గృహము కట్టడం అనేది అది చాలా పెద్ద పని. అనేక మంది పెద్దలు ఏమనేసి అంటారునంటే, వివాహం చేసి చూడు లేదా గృహాన్ని కట్టి చూడు అనే యొక్క పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకనంటే గృహ ప్రవేశం అన్నది అది మాటలతో చెప్పేది కాదు, అది చేతులతో చేయవలసినది. అందుకని గృహం కట్టడం అంటే అది చాలా పెద్ద పని అని అనేక మంది పెద్దలు భావిస్తూ ఉంటారు. అయితే ఈ దినమందు గృహ ప్రవేశాన్ని గురించి గ్రంథం ఏమని తెలియజేస్తుందో ఆ యొక్క సంగతులను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా గృహాన్ని కట్టుకుంటాము అని ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చేస్తాము అంటే, గృహము కట్టుకునేంత సామర్థ్యము నాలో ఉందా, సరిపడ్డ ధనము మేము సమకూర్చుకున్నామా లేదా అనే యొక్క సంగతులను మొదటిగా ఏం చేస్తామనంటే ఆలోచన చేసుకుంటాం. గ్రంథంలో కూడా ఏమని చెప్పబడింది అంటే, ఒక గృహాన్ని నిర్మించేవాడు లేదా గోపురాన్ని కట్టుకునేవాడు మొట్టమొదటిగా లెక్క చూసుకుంటాడు అనే ఒక సంగతిని గ్రంథంలో రాయబడి ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయం. ఇది చెప్పబడిన సందర్భము శిష్యులను గురించి అయినప్పటికీ ఒక విషయాన్ని తెలియజేయాలని ఆ యొక్క సంగతులను చదివిస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయం 28-30 వచనాలను చదువుదాం. 28వ వచనం నుంచి 30 వచనాల్లో ఉన్న సంగతులను మనం చదువుదాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. ఇక్కడ చెప్పబడింది గోపురాన్ని గురించి, కానీ మనం ఈ యొక్క దినమందు ఆలోచించేది గృహాన్ని గురించి. ఒక గోపురాన్ని కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా మొదట చూసుకోవాల్సింది ఏమిటంటే తగులుబడి లెక్క అని చూసుకుంటామండి. అంటే నా యొద్ద అంత ధనం ఉందా లేదా అని తగులుబడి లెక్కలను మొదట చూసుకున్నాడా అని ప్రశ్నిస్తున్నాడు 29వ వచనంలో. చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. అంటే ఒక వ్యక్తి గృహాన్ని కట్టుకోవాలని ఆలోచన కలిగినప్పుడునంట తన యొద్ద ఆ గృహానికి సరిపడ్డ తగులుబడి ధనము నాకుందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకుని గృహం కట్టడానికి ముందుకు రావాలి. ఎందుకనంటే గృహాన్ని కట్టి మధ్యలో పునాది వేసి మనం విడిచిపెట్టేస్తే అనేక మంది చూసి ఎగతాళి చేస్తారనంట. ఇల్లు కట్టేస్తానని పునాది వేసాడు, ఇల్లు అలాగే ఉండిపోయింది అని ఎగతాళి చేస్తారనంట. కాబట్టి అలాంటి ఒక ఎగతాళి అన్నది మనం పొందకుండా ఉండాలి అంటే ముందుగా తగులుబడి లెక్క పెట్టుకొని దిగాలి. ముందుగా తగులుబడి మన యొద్ద ఉందో లేదో చూసుకుని గృహం కట్టడానికి దిగాలి. అయితే అలా తగులుబడి లెక్క చూసుకొని గృహాన్ని కట్టడానికి దిగిన వానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని సహాయం అనేది ఉంటది. 127వ కీర్తన 127వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే,
యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అనిస్తుంది. మీరు అందులో మనం గుర్తించవలసింది ఏమిటంటే, తగులుబడి నీ యొద్ద ఉన్నా గాని నువ్వు కట్టే ఇల్లు దేవుడే కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా ఇల్లు కట్టుకోలేవునంట. ఒక విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి. తగులుబడి నా యొద్ద ఉంది, ఇల్లుకు సరిపడ్డ డబ్బులు ఉన్నా గాని దేవుడే ఇల్లు కట్టించకపోతే మనం కట్టుకోవాల్సిన ఇల్లు అన్నది కట్టుకోలేము. మనం కట్టాలని తగులుబడి చూసుకొని దిగినా గాని దేవుడే కట్టించకపోతే ఇల్లు కట్టుకోలేము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అనేసి అన్నాడు. అంటే దేవుడే ఇల్లు కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా గానీ అది వ్యర్థం అవుతుందినంట. దేవుడు ఇల్లు కట్టించాలి అంటే ఒకరిని ఎన్నుకుంటాడు, ఒకరి ద్వారా ఏం చేస్తాడు అంటే స్థాపిస్తాడు. ఆ ఒకరిలో ఈ యొక్క దినమందు మన మధ్య ఉన్న సహోదరులు, క్రీస్తునందు సహోదరులు లక్ష్మే గారు ఇల్లు కట్టాలని నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒకని ద్వారా ఏం చేస్తాడు అంటే స్థాపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాం 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్పబడుతుంది దేవుని యొక్క, ఒకసారి గమనించండి, అక్కడ చెప్పబడుతుంది దేవుని యొక్క ఇల్లును గురించి. దేవుని ఇల్లు ఏదేనంటే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ఇల్లు సంఘము. అయితే మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇల్లు కట్టించాలని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరి ద్వారానే స్థాపిస్తాడు. ఆ ఒక్కరు ఈ యొక్క దినమందు ఆ ఒక్కరు ఎవరంటే లక్ష్మయ్య గారు. ఒకసారి చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును అని చెప్పి అక్కడ పుట్ నోట్ వేసి ఏమనేసి అన్నాడు అంటే కింద చదవండి, స్థాపింపబడును అనేసి ఉంది. ఈ యొక్క దినమందు ఈ యొక్క గృహాన్ని స్థాపించడానికి దేవుడు ఎవరి ద్వారా ఈ యొక్క ఇల్లును కట్టిస్తున్నాడు అంటే లక్ష్మయ్య గారి ద్వారా. అంటే ఈ గృహాన్ని స్థాపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరనంటే లక్ష్మయ్య గారి యొక్క దినమందు. అయితే ఇక్కడ చెప్పబడుతుంది మోసని గురించి, క్రీస్తు ప్రభుని గురించి. అయితే మనము ఇందులో నేర్చుకోవాల్సిన ఒక నీతిని మాత్రమే తీసుకుంటున్నాం. ఆ నీతి ఏమిటంటే, దేవుడు ఇల్లు కట్టిస్తాడు, కట్టించకపోతే మనం ఎంత కట్టాలని ఆలోచన చేసినా అది వ్యర్థం అవుతుంది. దేవుడు ఎలా కట్టిస్తున్నాడు అంటే ఒకరి ద్వారా స్థాపిస్తాడు, ఒక మనిషి ద్వారా స్థాపిస్తాడు. ఆ మనిషి ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, స్థాపింపబడును. ఈ ఇల్లును స్థాపించడానికి దేవుడు లక్ష్మయ్య గారికి అవకాశం ఇచ్చాడు, స్థాపించి సమస్తమును కట్టువాడు దేవుడే అనేసి ఉంది. అక్కడ సమస్తాన్ని స్థాపించిన వాడు దేవుడే. పుట్నోట్ చూడండి, మీరు పుట్నోట్ చూడాలి, కింద 5 అంకె వేసాడు. అందులో మీరు 2 వ్యత్యాసాలు మీరు గమనించాలి. ఒకటి, మనము 4 అంకెలను చదివేము, 4 అంకెలు పుట్నోట్ ఏమనిసి ఉందో చూడండి, స్థాపింపబడును అనేసి ఉంది. 5వ అంకెలో ఏమనిసి ఉంది పుట్నోటు, స్థాపించిన వాడు. ఈ యొక్క దినమందు లక్ష్మయ్య గారి ద్వారా ఈ యొక్క గృహం అన్నది స్థాపింపబడింది. స్థాపించిన వాడు దేవుడు. ఒక వ్యక్తి ద్వారా స్థాపింపబడుతుంది, స్థాపించిన వాడు దేవుడు మాత్రమే. అందుకని ఏమని అన్నాడు అంటే సమస్తమును కట్టిన వాడు దేవుడే అనేసి అన్నాడు. ఇప్పుడు దేవుడు లక్ష్మయ్య గారిని కనికరించి లక్ష్మయ్య గారి ద్వారా ఈ యొక్క గృహాన్ని కట్టడానికి దేవుడు సామర్థ్యాన్ని, బలమును, ధనమును కావచ్చు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు గృహం అన్నది నిర్మించడం జరిగింది, పూర్తవడం జరిగింది. ఇప్పుడు గృహ ప్రవేశం చేయాలి. అనేక మంది గృహ ప్రవేశం అన్నది లోకాచారం అనేసి అంటారు. గృహ ప్రవేశం అన్నది ఇది లోకాచారం మాత్రం కాదు, దాని గురించి కూడా గ్రంథంలో దేవుడు ముందుగానే గృహ ప్రవేశం అన్నది కట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా చేయాలన్నది దేవుని యొక్క ఆదేశం. ద్వితోపదేశకాండం 20 అధ్యాయం.
ద్వితోపదేశకాండం 20వ అధ్యాయము 5-6 వచనాల్లో మీరు ఒకసారి గమనించండి. అందులో నేను ఒక సందర్భాన్ని మీకు వివరిస్తాను. నాయకులు ఇశ్రాయేలుతో చెప్పవలసిన ఒక కట్టడ ఏమిటంటే, యుద్ధానికి వెళుతున్న యొక్క నాయకులు, అంటే యుద్ధానికి తీసుకెళ్తున్నటువంటి నాయకులు వారి యొక్క జనులకు ఆజ్ఞాపించాల్సింది ఏమిటంటే, ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకున్నారో వారు యుద్ధానికి రావద్దు. ఒకవేళ యుద్ధానికి వచ్చి చనిపోతే తాను కట్టుకున్న ఇల్లు వేరొకరు గృహప్రవేశం చేస్తారు. కాబట్టి ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకున్నారో వారు గృహప్రవేశం చేయాలి. కాబట్టి మీరు యుద్ధానికి రావద్దు. ఎవరైతే ద్రాక్ష తోట వేసారో, కొత్తగా ద్రాక్ష తోట వేసిన వాడు యుద్ధానికి రాకూడదు. ఎందుకనంటే ద్రాక్ష పళ్ళు తినకుండానే యుద్ధంలో చనిపోతాడు అని అక్కడ తెలియజేస్తున్న సందర్భం. ఇప్పుడు చదువుదాం. 20వ అధ్యాయము 5వ వచనంలో, మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహ ప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. యుద్ధానికి రాకూడదు. కొత్త ఇల్లు కట్టుకున్నావు, నువ్వు యుద్ధానికి రాకూడదు. యుద్ధంలో నుంచి రాకుండా వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోవాలి అంటే 6వ వచనంలో, ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టి వాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. తర్వాత 7వ వచనంలో, ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పరిగ్రహింపక మునుపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. 8వ వచనం గమనించండి. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపడుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. మీరు గమనించండి, గృహ ప్రవేశం అన్నది దేవుని యొక్క అనుమతితోనే జరిగింది. దేవుడు ఏమనేసి అనుమతించాడో ఆ సంగతులను గ్రహించాలి. క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు యుద్ధానికి రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే గృహప్రవేశం చేయాలి కాబట్టి. ప్రదానం చేసుకున్న యొక్క వ్యక్తి యుద్ధానికి రాకూడదు. ఎందుకనంటే ప్రదానం చేసుకోవాలి కాబట్టి. క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు యుద్ధానికి వచ్చి చనిపోతే వేరొకడు ఆ ఇల్లును గృహప్రవేశం చేస్తాడు. ప్రదానం చేసుకున్న వ్యక్తి యుద్ధానికి వచ్చి అక్కడ చనిపోతే వేరొకడు ప్రదానం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రదానం చేసుకున్న వారు యుద్ధానికి రాకూడదు, క్రొత్త ఇల్లు కట్టుకున్న వారు యుద్ధానికి రాకూడదు. ఎందుకనంటే గృహప్రవేశం చేయాలి అని మీరు మనసు పెట్టాలి. ఇల్లు కట్టించడానికి దేవుని యొక్క హస్తము ఉంటది, దేవుని యొక్క సహాయం ఉంటది. కట్టిన ఇల్లులో ప్రవేశం చేయడానికి కూడా దేవుని యొక్క అనుమతి అనేది ఉంది. దేవుని యొక్క అనుమతి ఏమిటి అంటే, కొత్త ఇల్లు కట్టిన వాడు ప్రతి ఒక్కరు కూడా గృహ ప్రవేశం చేయాలనేది దేవుని యొక్క అనుమతి. క్రొత్త ఇల్లు కట్టుకున్న వాడు గృహప్రవేశం చేయక మునిపే యుద్ధంలో చనిపోయినలా వేరొకడు దానిలో ప్రవేశించడు కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. గృహప్రవేశం చేయలేదా, నువ్వు యుద్ధానికి రాకూడదు. గృహప్రవేశం చేయి అంటే తన యొక్క పని కొరకు, తన యొక్క పనిలో తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నాడు దేవుడు, దాని ముందు ఆపేసి ముందు నేను నిన్ను ఆశీర్వదించి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాబట్టి ఆ యొక్క ఇల్లులో నువ్వు గృహప్రవేశం చేయి అని దేవుడు ఇశ్రాయేలుతో అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క దినమందు ప్రత్యేకంగా లక్ష్మీ గారి కుటుంబము దేవుడు తమకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి వారు గృహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క దినమందు గృహ ప్రవేశం అన్నది సంఘము ద్వారా చేయటము ఎంతో అది గొప్ప సంగతి. అయితే ఈ యొక్క సమయం ముందు నేను
4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. 4 సంగతులను చెప్పి నేను ముగిస్తాను. మీరు గమనించండి, నేను సమయం ఎక్కువ తీసుకోను. ఇంతవరకు దేవుని యొక్క సహాయం ద్వారానే ఇల్లు కట్టుకుంటాము, దేవుని యొక్క సహాయం ద్వారానే గృహ ప్రవేశం అన్నది చేస్తాము అనేక విషయాలు ఆలోచన చేసాము. ఇప్పుడు గృహం అన్నది ఎందుకు కట్టుకున్నామని అంటే నివాసం చేయడానికి, దాని కొరకు మాత్రమే మనం ఉద్దేశించి కట్టుకున్నాం. అయితే దేవుడు తన యొక్క గ్రంథం ద్వారా నీ యొక్క ఇల్లును ఎలాగ ఉపయోగించుకోవాలి, మన యొక్క ఇల్లును మన యొక్క గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలని దేవుడు రాయించాడు. ఆ సంగతులను నేను కొన్ని సంగతులను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, మన యొక్క గృహమును ఎలా ఉపయోగించాలని గ్రంథం తెలియజేస్తుంది అంటే, మొట్టమొదటిది 119వ కీర్తన, మన యొక్క గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. మొదటి సంగతి 119వ కీర్తన 54-55 వచనాలు. 119వ కీర్తన 54-55 వచనాలు. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడాలు హేతువాయెను. మీరు గమనించండి, ఇక్కడ భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నా కట్టడ, నా బస అనేసి అంటున్నాడు. తన యొక్క బస ఏమిటంటే గృహము. తన యొక్క గృహాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు అనేసి అంటే, కీర్తనాలు పాటలు పాడటానికి హేతు అయిందినంట. అంటే తన యొక్క గృహాన్ని పాటలు పాడటానికి తను ఉపయోగిస్తున్నాడు. గృహాన్ని ఎలా ఉపయోగించాలి అనేసి అంటే, పాటలు పాడటానికి, కీర్తనాలు పాడటానికి ఉపయోగించుకోవాలి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా అర్ధరాత్రి వేళ నీ నామమును స్మరణము చేయుచున్నాను అనేసి అంటున్నాడు. ఇప్పుడు గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, పాటలు పాడటానికి. పాటలు ఎప్పుడు పాడుతాము అనేసి అంటే, సంతోషం కలిగినప్పుడు. యాకోబు పత్రిక 5:13 వచనంలో పాటలు ఎందుకు మనం పాడుతాం? ఒక వ్యక్తి పాటలు పాడుతున్నాడు అంటే అతనిలో ఏముండి పాడుతున్నాడు అంటే, సంతోషం కలిగితే పాటలు అనేది పాడుతామనంట. యాకోబు పత్రిక 5:13 వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడెను. ఇప్పుడు కుటుంబస్తులు గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే, వారు సంతోషంగా ఉంటూ, ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయాలి అంటే కీర్తనలు పాడాలి. ఆ కీర్తనలు దేవునికి సంబంధించిన కీర్తనలు మనం ఏం చేయాలంటే పాడాలి. అక్కడ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నా భాషలో, యాత్రికుడినైన నేను నా యొక్క భాషలో కీర్తనలు పాడటానికి కారణము నాకు ఏర్పడింది. తన యొక్క గృహంలో కీర్తనలు పాడటానికి నేను ఉపయోగిస్తున్నాను అనేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి గృహాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, కీర్తనలు పాడటానికి, దేవుని కీర్తనల ద్వారా స్తుతించడానికి గృహాన్ని ఉపయోగించుకోవాలి. రెండవది, మొదటిది కీర్తనలు పాడటానికి, దేవుని స్తుతించటానికి మొదటి కారణం. రెండవ కారణం, గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే రెండవ కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, అది ఆదిత్యము చేయ మరవకుడి అనేసి ఉంది. రెండవ కారణం ఏమిటి అంటే, గృహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే దేవుని స్తుతించడానికి ఉపయోగించుకోవాలి. రెండవ కారణం ఏమిటి అంటే, ఆదిత్యము చేయటానికి ఉపయోగించుకోవాలి. ఆదిత్యం అన్నది గృహంలో ఆదిత్యము చేయ మర్చిపోకూడదు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మర్చిపోకూడదు
గృహాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలని అంటే ఆతిథ్యం పెట్టడానికి, ఆతిథ్యం అన్నది ఇవ్వటానికి. మనకు ఎగ్జాంపుల్గా ఒక ముసలి కాలంలో దేవదూతలు అన్నది వచ్చారు, 3 దేవదూతలు వచ్చారు. వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళు మనుషులు కాదు, వారికి తెలియదు దేవదూతలని. కానీ వచ్చిన ఆ 3 దేవదూతలకు భోజనాన్ని పెట్టి పంపించాడు అబ్రహాము. ఆదికాండము 18వ అధ్యాయం. మళ్ళీ మనము అదే వచనానికి వస్తాం. అయితే కొన్ని సంగతిని మనం చదివేసి వద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో ముగ్గురు దేవదూతలు వస్తారు. వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంగా వచ్చారు. కాబట్టి వారికి అబ్రహాం ఏం చేసాడు అంటే భోజనాన్ని, ఆతిథ్యం అని అంటే భోజనం పెట్టడం. ఆతిథ్యం అన్నది అబ్రహాము ఆ 3 దేవదూతలకు ఇచ్చాడునంట. మనము డైరెక్ట్ గా మొదటి నుంచి చదివితే ఇంకా మనకు అర్థమవుతుంది. అయితే మొదటి నుంచి చదువుతాం, సమయం అయిపోద్ది కనుక నేను డైరెక్ట్ గా 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పని వానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నును పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడనున్నది అని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. మీరు గమనించండి, వచ్చినటువంటి 3 మనుషుల రూపంగా వచ్చినటువంటి 3 దేవదూతలు వస్తే వారికి అబ్రహాము తొందరగా వెళ్ళి వారికి భోజనాన్ని, అప్పటికి భోజన పదార్థం ఏమిటంటే రొట్టెలను వెంటనే తయారు చేయించి ఒక దూడను తీసుకొచ్చి ఆ దూడను వెంటనే సిద్ధం చేసి వారికి భోజనాన్ని సిద్ధం చేసాడు. దేనికేనంటే ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం మర్చిపోకూడదు. అది ఆజ్ఞ అనే సంగతి మనము గుర్తించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం పూర్తిగా ఇప్పుడు చదువుదాం. నేను సమయం అయిపోతుంది కనుక నేను తొందరగా చదివించి నేను ముగిస్తాను. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి అనేసి ఉంది. ఆతిథ్యం పెట్టేది అది ఆజ్ఞ, ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించవలసినటువంటి ఆజ్ఞ ఆతిథ్యం అన్నది. దానిని ఇప్పుడు మనం ఇందాక చదువుకుని వచ్చిన దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసాడు మరొకసారి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వాస్తవానికి దేవదూతలు భోజనాన్ని తినరు, మనము తినే యొక్క భోజనం తినరు. కానీ అబ్రహాము తాను తెలియకుండా, వీళ్ళు దేవదూతలు అనే ఒక విషయాన్ని తెలియకుండా మనుషులని భావించి వారికి భోజనాన్ని పెట్టాడునంట. మనము కూడా ప్రతి ఒక్క కుటుంబము ఆతిథ్యం చేయ మర్చిపోకూడదు. మనకు అర్థమయ్యే విధానంలో అంటే ప్రతి ఒక్కరు కూడా మా కువి వాళ్ళైతే ఆతిథ్యం విషయంలో ముందుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఎవరు వచ్చినా కానీ కులము కానీ మతం అని భేదం లేకుండా ఏదైనా తినేసి వెళ్ళండి అనేసి మాట్లాడతారు. కానీ కాయం వాళ్ళ దగ్గర అలా ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే కులం తక్కువ చూసి చాలామంది ఇంటికి కూడా చేర్పించారు. కానీ కుమి వాళ్ళలో అది ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మనము 2 సంగతులను ఆలోచన చేసాం. మొట్టమొదటిది దేవునికి
స్తుతించడానికి ఈ యొక్క గృహాన్ని ఉపయోగించుకోవాలి. రెండవది ఆతిథ్యం చేయటానికి గృహాన్ని ఉపయోగించుకోవాలి. మూడో సంగతి నేను తెలియజేస్తాను. మూడో సంగతి ఏమిటంటే అపోస్తల కార్యాల గ్రంథం 12 ఎలా ఉపయోగించుకోవాలి మన యొక్క ఇల్లును ఎలా ఉపయోగించుకోవాలి అంటే అపోస్తల కార్యాల గ్రంథం 12 ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కో అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసి ఉండేది. గృహాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే ప్రార్థన చేయడానికి ఉపయోగించుకోవాలి. సంఘము ఆనాటి దినాల్లో మొదటి శతాబ్దంలో సంఘం అంతా మరియ ఇంటికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయటం అన్నది దేవునితో మాట్లాడటం. అది మన యొక్క కుటుంబాన్ని అలా ఉపయోగించుకోవాలి. ఒక ప్రార్థన యొక్క కుటుంబముగా మనమందరం ఉండి మన యొక్క ఇల్లును ఎలా ఉపయోగించుకోవాలంటే దేవునికి ప్రార్థన చేస్తూ అనేక మంది మత్తయి సువార్తలో చెప్తాడు, మీరు వేషధారుల వలె ప్రార్థన చేయకండి, కానీ మీ ఇంట్లోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయ రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయండి అనేసి అంటాడు. అంటే మీ యొక్క గృహాన్ని దేవునికి ప్రార్థన చేయడానికి ఉపయోగించండి, దేవునికి ప్రార్థన చేయడానికి ఉపయోగించండి అని అక్కడ తెలియజేస్తున్నాడు. మనము 3 సంగతులను ఆలోచన చేసాము. ప్రార్థన చేయటానికి, తర్వాత పాటలు పాడటానికి, ఆతిథ్యం చేయటానికి. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు లేదా ప్రార్థన ఎందుకు పెట్టుకోవాలి అనేసి ఆలోచన చేయవచ్చు చాలా మంది. నువ్వు ప్రార్థన కుటుంబంలో అంటే నీ యొక్క గృహములో ప్రార్థనకు నువ్వు పిలిచినప్పుడు నీ యొక్క ఇల్లులో యేసుప్రభు వస్తాడు. నువ్వు ప్రార్థనకు పిలిస్తే నీ యొక్క ఇల్లులో సంఘాన్ని నువ్వు ప్రార్థనకు పిలిస్తే దేవుడు వస్తాడు నీ యొక్క ఇల్లులో. మీకు అర్థమయ్యే విధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడే నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూర్చుంటారో ఏ యొక్క ఇల్లులో ఇద్దరు ముగ్గురు అంటే సంఘము కూర్చుంటుందో అక్కడ నేను ఉంటాను అనేసి అంటున్నాడు యేసు ప్రభు. వారి మధ్య నేనుంటాను, నేను వస్తాను అనేసి అంటున్నాడు. నువ్వు ఇల్లులో సంఘాన్ని పిలిపించి కూటమి ఏర్పాటు చేస్తే అక్కడ యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు కాకుండా తండ్రి కూడా వస్తాడునంట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. అంటే దేవుణ్ణే నీ ఇంటి వరకు నువ్వు తెప్పించడానికి నువ్వు గృహాన్ని ఉపయోగించాలి. అనేక మంది కోడికలకు గృహంలో పిలవటానికి ఇష్టపడరు, కానీ అది గొప్ప సంగతి. దేవుణ్ణే మన యొక్క గృహానికి ఆహ్వానిస్తున్నాము, మన యొక్క ఇంటికి దించుతున్నాము అనే ఒక సంగతిని గుర్తించలేని ప్రజలు అనేక మంది ఉన్నారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియపరుచున్నాము. మన సహవాసం అయితే, సంఘ సహవాసం అయితే లేదా అపోస్తుల యొక్క సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటికై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము అనేసి. నీ యొక్క ఇల్లులో సంఘాన్ని పిలిపించినప్పుడు యేసు ప్రభు దిగి వస్తాడు, దేవుడే మీ ఇంటికి దిగి వస్తాడు. అలా మన యొక్క ఇల్లును ఉపయోగించుకోవాలి. 3 సంగతులను వివరించాను. మొదటిది
పాటలు పాడటానికి, దేవుని స్తుతించడానికి మన యొక్క ఇల్లును ఉపయోగించుకోవాలి. రెండవది ఆతిథ్యము చేయటానికి, మూడవది ప్రార్థన చేయటానికి మన యొక్క ఇల్లును ఉపయోగించుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అలాగనే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఎలా ఉపయోగించుకోవాలి నీ యొక్క ఇల్లును అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ సంగతి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను నన్ను అంగీకరించితే. ఇక్కడ అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు గలతీ స్థానిక ప్రభు సంఘానికి, నేను అనారోగ్యంలో ఉన్నాను, అయినా కూడా మీరు ఒక రోగిని ఇంటికి చేర్చుకుంటున్నామా అనేటటువంటి భావన లేకుండగా ఒక దేవదూత వలె, ఒక యేసు ప్రభు వలె నన్ను చేర్చుకున్నారు అనేసి అంటున్నారు. అంటే గృహాన్ని, ఒక ఇల్లును ఎలా ఉపయోగించుకోవాలంటే సేవకులను గృహంలో చేర్చుకోవాలి, సేవకులను ఇంట్లో పిలిపించుకోవాలి అంటే. ఇక్కడ పౌలు గారు నన్ను ఎలా మీరు చేర్చుకున్నారు అంటే, ఒక దేవదూత వలె, ఒక యేసు ప్రభు వలె నన్ను చేర్చుకున్నారు. నేను రోగంలో ఉన్నా గాని, అనేక మంది లోకంలోనైతే సేవకులను ఇంటికి చేర్చరు, చాలా మంది చేరిస్తే వారు నమ్ముకున్న దేవుడు పోతాడని అలా భావిస్తారు. కానీ మన ఇల్లుని ఎలా ఉపయోగించుకోవాలంటే, సేవకులను చేర్చుకోవాలి, సేవకులను చేర్చుకోవాలి. సేవకులకు చేర్చి ఆతిథ్యము కానీ లేదా మంచినీళ్ళు కానీ మన యొక్క ఇల్లులో, గృహంలో తీసుకుని వచ్చి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు యేసుప్రభు ఏమని అంటాడు అంటే, నేను దాహంగా ఉన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు, నేను ఆకలికొని ఉన్నాను, నాకు భోజనం పెట్టారు అనేసి ఒక దినాన్న చెప్తాడనంట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయం. సమయం అయిపోతుంది, 3 నిమిషాలు ఉన్నాయి, నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. గాలి 35వ వచనం నుంచి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశునై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబర్నై ఉంటి, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. 40వ వచనం మీరు గమనించాలి. అప్పుడు ఏమనేసి అంటాడు అంటే యేసు ప్రభు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. నేను ఒక సేవకుడిని ఇంట్లో చేర్చుకుని తాగడానికి నీళ్ళు ఇస్తే యేసు ప్రభుకి ఇచ్చినట్టు, వారికి భోజనం పెడితే యేసు ప్రభుకు భోజనం పెట్టినట్టు, వారికి చలి కాచుకొనడానికి ఏమైనా ఇస్తే యేసు ప్రభుకు ఇచ్చినట్టు అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి 4 సంగతులు మీకు పరిచయం చేశాను. సేవకులను చేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, అలాగనే కీర్తనలు పాడాలి, ఆతిథ్యం అన్నది ఇవ్వాలి. చివరి వచనాన్ని చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో చివరి పాయింట్ ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఇల్లు ద్వారానే, ఇంటి ద్వారానే, మనము నివసిస్తున్న ఇల్లులో నుంచి లోకమునకు ధర్మ కార్యాలు అనేది చేయాలి. ధర్మ కార్యాలు అన్నది మన యొక్క గృహము ద్వారానే లోకంలోకి వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో,
ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మన యొక్క ఇల్లు ద్వారా అనేక మందికి ధర్మాలు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలి, బట్టలు లేని ఒక కుటుంబానికి బట్టలు ఇవ్వాలి. ఇలాగో ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు మన యొక్క ఇల్లు దేవుడు కోరిన విధానంలో వాడబడుతుంది. మనకు ఎగ్జాంపుల్గా అపొస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయము నుంచి 36వ వచనం నుంచి 42వ వచనంలో చూసినట్లయితే అక్కడ తబిత అనే ఒక శిష్యురాలు ఉంటది. ఆ శిష్యురాలు తాను చేసిన ధర్మ కార్యాలను బట్టి చనిపోయిన తాను మరలా యేసు ప్రభు చేత బ్రతికింపబడుతుంది. అంటే తాను చేసిన ధర్మ కార్యము తనకు చనిపోయిన దాన్ని ప్రాణాన్ని అనేది మళ్ళీ రప్పించాడు యేసు ప్రభు. ఒకసారి నేను చదివి ముగిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. నేను ఒక వచనాన్ని డైరెక్ట్ చదివేస్తాను. ఆ సందర్భం మీకు అర్థం అయి ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. సమయం అయిపోయింది కనుక ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 39-40 వచనాల్లో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రను వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడున్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే పేతురు ఎదుట నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఇప్పుడు పేతురు ఆ చనిపోయిన దొరకను ఏం చేస్తాడు అంటే లేపుతాడు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లేవమనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండాను. అంటే చనిపోయిన ఈ తబిత తాను చేసిన ధర్మ కార్యాలను బట్టి ప్రజలు తబిత గురించి గొప్పగా చెబుతుంటే తాను చేసిన ధర్మ కార్యాలను వారు చూపుతూ ఇదిగో దొరక బ్రతుకున్నప్పుడు మాకు అంగీలిచ్చింది, ఇలాగ ధర్మకార్యాలు చేసిందని పేతురు ఎదుట నిలబడి వేడుకొనగా పేతురు ప్రార్థన చేసి ఆ చనిపోయిన తబితను లేవనెత్తాడు. అంటే చనిపోయిన దాన్ని బ్రతికించింది ఏమిటంటే ధర్మకార్యం ద్వారా తాను చేసిన క్రియలను బట్టి. కాబట్టి మనం కూడా ఒక మాదిరికరంగా ఒక దొరకవలే ధర్మకార్యాలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దేవుడిచ్చిన గృహము, ఆ గృహాన్ని ఎలా ఉపయోగించాలో మనము తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. కీర్తనలు పాడటానికి, ఆతిథ్యం చేయటానికి, ప్రార్థన చేయటానికి, సేవకులను చేర్చుకోవటానికి, ఇంటికి చేర్చుకోవటానికి, అలాగే ధర్మకార్యాలు చేయటానికి, వీటన్నిటినీ మనము మన యొక్క గృహాన్ని అలాగ ఉపయోగించగలిగినట్లయితే దేవుడు కోరుకొనిన ఆత్మ సంబంధమైన కుటుంబముగా మనం ఎదుగుతామనే యొక్క విషయాన్ని మీరు భావించాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని మీ అందరికీ వందనాలు.